వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను రెనోవా సెంచరీ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అశ్విని కుమార్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య అనేది మనం చూస్తూ ఉన్నాము చాలామందిలో. అసలు ఇది సమస్యనా కాదా అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాకుండా ఉంది. సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంది సార్? దీనివల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? డెఫినెట్గా ఇది సమస్యనండి. మన బాడీలో ఉండే వేస్ట్ అనమాట. సార్, సో అది ఎప్పటికప్పుడు బయటకు వెళ్తూ ఉండాలి. సో అది వెళ్ళినప్పుడు మనకి బాడీలో అది అక్యుములేట్ అయిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకి ఇండియన్ ఫుడ్ ఏంటంటే బాగా ఫైబర్ రిచ్ ఫుడ్ ఉండేది. తంపుడు బియ్యం అట్లా కాకుండా, అంటే పాలిష్ రైస్ కాకుండా అలా తినేవాళ్ళం ఫుల్ ఫైబర్తో. ఇప్పుడు అంతా ఏంటంటే వెస్టర్న్ కల్చర్ అంతా వచ్చేసి, సో దానివల్ల కాన్స్టిపేషన్ అనేది ఎక్కువైపోతుంది. బర్గర్లు పెరిగిపోయాయి సార్, పిల్లలు అవే తింటున్నారు. ఆ కాన్స్టిపేషన్ అనేది పిల్లల నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది మెయిన్ ఏంటంటే సార్, ఇది అంటే కాన్స్టిపేషన్ వల్ల ఇంకా దానికి ఇంటర్లింక్ ప్రాబ్లమ్స్ వస్తాయని విన్నాను. ఎట్లాంటి డిసీజ్ అటాక్ అయ్యే విధంగా ఉందండి? మలబద్ధకం అంటే ఏంటి? మోషన్ గట్టిగా అయిపోవటం. మోషన్ పాస్ చేయాల్సి వచ్చినప్పుడు గట్టిగా ముక్కి బయటికి తీసుకురావటం. సో అలాంటి టైంలో గ్యారంటీ మనకి బ్లీడింగ్లు అవి అవ్వటము, ఫిషర్స్ ఫామ్ అవటం. ఫిషర్స్ అంటే గాయాలు బేసికల్గా. కాకపోతే అది సెన్సిటివ్ ఏరియా కాబట్టి అవి చాలా పెయిన్ఫుల్ ఉంటాయి. రెండోది పైల్స్ అనేవి రావటము. ఓకే. సో ఈ పైల్స్ వల్ల బ్లీడింగ్ అవ్వటము. ఒకవేళ ఆల్రెడీ పైల్స్ టెండెన్సీ కొంతమందికి ఉంటుంది పైల్స్ వితౌట్ కాన్స్టిపేషన్ కూడా. కాకపోతే ఈ గట్టిగా మోషన్ అవటం వల్ల బ్లీడింగ్ అవటము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొలాన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని విన్నాను సార్. అసలు ఎందుకు ఈ క్యాన్సర్ అటాక్ అయ్యే విధంగా ఉంటుందండి? కొలాన్ క్యాన్సర్ కూడా చెప్పినట్టు వెస్టర్నైజ్ డైట్ వల్ల, ఫైబర్లెస్ డైట్ వల్ల మనకి అది వచ్చే అవకాశం పెరిగిపోయింది. ఇంతకుముందు ఓన్లీ వెస్టర్న్ వరల్డ్ ఎక్కువ చూస్తున్నాం, ఇప్పుడు ఇండియన్స్ లో కూడా చూస్తున్నాం. కానీ కాన్స్టిపేషన్ దాని వల్ల వస్తుంది, కానీ కాన్స్టిపేషన్ వల్ల క్యాన్సర్ రాదు. కాన్స్టిపేషన్ వల్ల రాదు. కాకపోతే కాన్స్టిపేషన్ ఏదైతే కారణమో ఫైబర్లెస్ ఫుడ్ అనేది, దాని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం. ఈ బౌల్ మూవ్మెంట్ అనేది కూడా సరిగా లేకపోవడానికి కారణం ఏంటి సార్? ఇప్పుడు మామూలుగా పెద్ద పేగులో నుంచి ఈ బయటికి రావడం. అదే ఇప్పుడు ఫైబర్ అంటే ఏంటంటే అండి, మన బాడీలో డైజెస్ట్ అవ్వండి. బేసిక్ గా దాంట్లో మనం తీసుకునే ఫుడ్ లో తోలులో ఉంటది అనమాట. అది ఎగ్జాంపుల్స్ ఏంటంటే జాంకాయ కానీ, గ్రేప్స్ కానీ, ఆరెంజెస్, యాపిల్ తోలుతో, అట్లాగే బెండకాయ, దొండకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, వంకాయ, ఇవన్నీ జస్ట్ అలా కోసుకుని తినేస్తాం తోలు తీయకుండా. సో ఆ పైన తోలు ఏదైతే ఉంటుందో అది ఫైబర్. అది మన బాడీలో డైజెస్ట్ అవ్వదు. డైజెస్ట్ అవునప్పుడు ఏంటవుతుందంటే మంచిగా మోషన్ ఫామ్ చేస్తుంది. మోషన్ బల్క్ గా ఫామ్ అయినప్పుడు బయటికి తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ప్లస్ వాటర్ ఇంటేక్ కూడా చాలా మంది అశ్రద్ధ చేస్తుంటారు. సో కనీసం ఒక అడల్ట్ మనిషికి 2.5 to 3 liters per day వాటర్ తీసుకోవాలన్నమాట. అట్లాగని చెప్పి ఒకసారి తీసేసుకుంటానంటే అది యూరిన్ లో బయటకు వచ్చేసి పేగులు ఎక్కువ మిగలదు. అందుకని కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకుంటే ఈ ఫైబర్ వాటర్ కలిసి మనకి మోషన్ ఫ్రీగా అయిపోతుంది. ఒక హెల్దీ పర్సన్ అంటే ఎన్నిసార్లు మనం మల విసర్జన చేయాలి సార్? ఎందుకంటే మార్నింగ్ కొద్దిమంది గోరువెచ్చని నీళ్ళు తాగితే కానీ నాకు మలం రాదంటారు. కొద్దిమంది నేను 2 రోజులకు ఒకసారి వెళ్తా అంటారు. సో ఎన్నిసార్లు వెళ్ళాలి? పొద్దున్నే నీళ్ళు తాగటము, కాఫీ తాగటము, సిగరెట్ తాగటం, ఇట్లా చాలా మంది చాలా అలవాట్లు ఉంటాయి. అవన్నీ ఒక బాడీని ఒక అలవాటు చేయడం తప్పించి జనరల్ గా మనకి మోషన్ ఫ్రీగా అయ్యేది మనం ముందు రోజు తినే ఫుడ్ మీద, వాటర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో అందుకని అది జాగ్రత్తగా చూసుకుంటే నెక్స్ట్ రోజు అనేది ఫ్రీగానే అయిపోతుంది. సార్, కొద్దిమంది డాక్టర్ల దగ్గరికి ఒకసారి విజిట్ అయిపోతారు, తర్వాత ఈ మెడిసిన్స్ మనం వాడాం కదా మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలని కొన్ని మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. అందులో యాంటీబయాటిక్స్ కూడా ఇప్పుడు డైరెక్ట్గా మెడికల్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటా ఉన్నారు. ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మలబద్ధక సమస్య వస్తుందా అండి? డెఫినెట్గా. ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఏంటంటే ఒక రకమైన క్రిమిని చంపేసేవన్నమాట. ఓకే, అది అవసరం ఉన్నప్పుడే వాడాల్సి ఉంటుంది, ఎక్కువగా వాడకూడదు. కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల ఏంటంటే ఈ కాన్స్టిపేషన్ సమస్య అనేది వస్తుంది. కాకపోతే కాన్స్టిపేషన్ కంటే కూడా ఒకసారి ఎక్కువగా లూజ్ స్టూల్స్ అయిపోయి లోపల మనకి క్రిములు చనిపోయి లూజ్ స్టూల్స్ అయిపోయి తర్వాత మొత్తం ఖాళీ అయిపోవటం వల్ల మళ్ళీ అంటే మొత్తం మళ్ళీ మొదలవ్వాలి కాబట్టి అప్పుడు కాన్స్టిపేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అండ్ మీరు అడిగినట్టు రోజుకి ఎన్నిసార్లు అవ్వాలి అంటే కనుక మాక్సిమం రోజుకి 3 సార్లు, లేకపోతే 3 రోజులకు ఒకసారి. 3 రోజులకు ఒకసారి అయినా పర్లేదు అంటే హెల్తీ. ఇట్లా అయినా పర్లేదు. దానికి మించితే ఈ రోజుకి 3కి మించితే డైరియా అంటాము. 3 రోజులకి తర్వాత వస్తే కనుక కాన్స్టిపేషన్ అట్లా. కొద్దిమంది మన ఇండియన్స్ లో మళ్ళీ అది వేరు. మన ఇండియన్స్ లో రోజు వెళ్ళాల్సింది. అది రొటీన్ మన ఇండియన్స్. ఇది వెస్టర్న్ వరల్డ్ చేసిన క్లాసిఫికేషన్ కాబట్టి అట్లా చెప్తారు, కానీ ఇండియన్స్ మాత్రం రోజు వెళ్తే బెటర్. కొద్దిమంది లాక్టేషన్ చేసుకుంటే గానీ వాళ్ళకి రాదంటా ఉంటారు. సో అది కంటిన్యూ అవుతే ప్రమాదమా సార్ ఏమన్నా? కాన్స్టిపేషన్ అనేది ఒక టెండెన్సీ సార్, ఏజ్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడప్పుడు మనకి తెలుసు ముందు రోజు సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు, వాటర్ తాగలేదు అన్నప్పుడు
ఆ రోజు నైట్ తీసుకోవటంలో లాక్సేటివ్ అనేది తప్పు లేదు. అలవాటు పడిపోతామేమో, మళ్ళీ రాదేమో, లేకపోతే అని చాలా అపోహలు ఉంటాయి. కానీ అవసరమైనప్పుడు మాత్రం తప్పకుండా వాడితే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అంటే రోజు వాడమని చెప్పట్లేదు, అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.